హస్తినలో కాంగ్రెస్ మరోసారి ఘోర ఓటమిని మూటగట్టుకుంది. వరుసగా 3 సార్లు ఢిల్లీలో అధికారాన్ని వెలగబెట్టిన పార్టీ ఆ తర్వాత వరుసగా 3 ఎన్నికల్లో ఢిల్లీలో ఖాతా తెరవలేకపోయింది. సున్నాల్లో హ్యాట్రిక్ కొట్టింది కాంగ్రెస్. ఈ ఎన్నికల్లోనైనా కనీసం సింగిల్ డిజిట్ అయినా సాధించాలని ఆ పార్టీ ప్రయత్నించినా ఢిల్లీ ఓటర్లు మాత్రం ఆ పార్టీపై కనికరం చూపలేదు. ఫలితాల ప్రకటన మొదలైన దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ ఎక్కడా రేసులో లేదు. ఒక్కచోట మాత్రం కాసేపు లీడ్లోకి వచ్చింది. దీంతో ఈసారి కనీసం అసెంబ్లీలో ఆ పార్టీ అడుగుపెడుతుందని ఆ పార్టీ కార్యకర్తలు ఆశపడ్డారు. అయితే ఆనందం ఎంతోసేపు నిలవలేదు. కాసేపటికే మళ్ళీ అక్కడ కూడా సున్నా వచ్చేసింది. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ 3వ స్థానానికే పరిమితమయ్యాడు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్పై పోటీ చేసిన ఆయన కౌంటింగ్ మధ్యలోనే తన ఓటమిని అంగీకరించారు. ఇక గత ఎన్నికలతో పోల్చితే కాంగ్రెస్ ఓట్ల శాతం స్వల్పంగా పెరిగింది. 2015లో కాంగ్రెస్కు సీట్లు రాకపోయినా 9.7% ఓట్లు సాధించింది. 2020లో కేవలం 4.26% ఓట్లు వచ్చాయి. ఈసారి 6.5% ఓట్లు మాత్రమే సాధించింది. చాలా చోట్ల పార్టీ నేతలు 3 లేదా 4వ స్థానానికే పరిమితమయ్యారు. ఆ పార్టీ అభ్యర్థులు కేవలం 2 స్థానాల్లో సెకండ్ ప్లేస్లో నిలిచారు. ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఎంఐఎం కూడా ఒక్క స్థానంలో సెకండ్ ప్లేస్లో, మరో చోట థర్డ్ ప్లేస్లో నిలిచింది. మెజారిటీ సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. ఈసారి ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగింది. రాహుల్, ప్రియాంక కాంగ్రెస్ పాలిత సీఎంలతో అగ్రనేతలు ఎన్నికల ప్రచారం చేశారు. అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ పోటీ చేసినా బీజేపీ ఆప్కు ఏ స్థాయిలో పోటీ ఇవ్వలేకపోయింది. రాహుల్, ప్రియాంక గాంధీ సైతం కేజ్రీవాల్పై విమర్శలు గుప్పిస్తూ ఎన్నికల ప్రచారం చేసిన ఓటర్లను ఆకట్టుకోవడంలో విఫలమయ్యారు. ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకున్నారని, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ ఆ ప్రభుత్వం తీరుపై విసిగిపోయారని, అందుకే ఓడించారని వ్యాఖ్యానించారు. గెలిచిన వారందరికీ అభినందించారు. ప్రజల్లో ఉండి మరింత కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. All our meetings in Delhi and whichever people I was meeting, that people wanted change. They were fed up of the way things were and they wanted change. I suppose they voted for change. My congratulations to all those who have won. And for the rest of us, it just means we have to work harder and we have to stay there, be on the ground and be responsive to the people's issues. Thank you. I think it was very obvious from all our meetings in Delhi and whichever people I was meeting, that people wanted change. They were fed up of the way things were and they wanted change. I suppose they voted for change. My congratulations to all those who have won. And for the rest of us, it just means we have to work harder and we have to stay there, be on the ground and be responsive to the people's issues.